ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, సర్వోన్నతుడా, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మా కుటుంబాన్ని రక్షించినందుకు వందనాలు. మాకు కావలసిన మాకున్న సమస్తాన్ని కూడా మీ కృపలో భద్రపరుచుకొని ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మరొకసారి మిమ్మల్ని స్తుతించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. ఎస్ లార్డ్. ఈ రోజున ఎంతోమంది బిడ్డలు వారి యొక్క మార్గాలలో ఎన్నో ఆటంకాలు చూస్తున్నారు తండ్రి. అయా, ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారి చదువుల్లో కావచ్చు, వారి ఉద్యోగాల్లో కావచ్చు, వారి వ్యాపారాల్లో కావచ్చు, వారి కుటుంబ జీవితంలో కావచ్చు నాయన, బిడ్డలు తండ్రి ముందుకు వెళ్ళలేక ఆగిపోతూ, ప్రయాసపడిపోతూ, దుఃఖిస్తూ నాయన నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. అయ్యా, మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, మా ప్రవర్తన అంతటి యందును కూడా మీ యొక్క అధికారమును ఒప్పుకున్నట్లయితే మా ప్రతి మార్గం కూడా సరళము చేయబడుతుందని వాక్యం ద్వారా సెలవిస్తున్న రీతిగా మేము ఈ రోజున నాయన మా ప్రవర్తన అంతటిపైన మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం తండ్రి. అయా, ప్రతి మార్గాన్ని కూడా సరళపరచండి. ఏ విషయంలో మేము వెనకబడిపోయామో, ఏ విషయంలో ఆగిపోయామో, ఏ విషయంలో ముందుకు వెళ్ళలేని కదలలేని స్థితిలో ఉన్నామో మీకు తెలుసు తండ్రి. ఆ విషయాల్లో మమ్మల్ని అయా మీరే నడిపించండి, గమ్యానికి చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన యందు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి వారికి ఈ రోజంతను మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రతి పనిని బట్టి అడుగుతున్నాం, ప్రతి కార్యాన్ని బట్టి అడుగుతున్నాం, చేస్తున్నాం. మా యొక్క ప్రతి విధమైన ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, వ్యవసాయపు పనుల్లో మీరు మాకు తోడై ఉండి రక్షించి కాచి కాపాడండి తండ్రి. మేము ఫలించేవారుగా ఉండడానికి కృప చూపించండి అయా. మేము జ్ఞానము కలిగి, వివేచన కలిగి, శారీరక శక్తి కలిగి ఈ రోజున మేమందరము కూడా మా యొక్క పనుల్లో ముందుకు వెళ్ళులాగున మీ కృప చూపించండి ప్రభువా. అదేవిధంగా మా యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ఏ బిడ్డ కూడా ఆర్థిక పరంగా ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొనకుండా వారి జీవితాల్లో సమృద్ధిని దయచేయండి నాయన. మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి ప్రభువా. ఈ రోజున నాయన మాలో ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా సమృద్ధి అయిన భోజనమును మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే గృహాల్లో ఉంటున్నారో, ఒంటరిగా ఉంటున్నారో నాయన, వారందరికీ మీ కాపుదల కంచి దయచేయండి. దుష్టులు, అపవాది క్రియలు ఏవి కూడా వారిని ఏమి చేయకుండా కాపాడండి ప్రభువా. నాయన, ఈ రోజున హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు. వారి డెలివరీస్లో, వారి ఆపరేషన్స్లో, వారి రిపోర్ట్స్లో మీరు తోడై ఉండండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా ప్రతి మార్గాన్ని కూడా దీవించండి. మా రాకపోకలలో మీ యొక్క రక్షణ అనుగ్రహించండి. ఏ బిడ్డ కూడా ఎటువంటి ప్రమాదాల్లో పడకుండా, ఎటువంటి అపాయము వారికి జరగకుండా ఈరోజంతను తండ్రి మా అందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్ళే బిడ్డలు ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్న జ్ఞానంతో వారిని నింపండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా యొక్క సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఎటువంటి గొడవలు, ఎటువంటి మోసాలు, ఎటువంటి నిందలు మాపైకి రాకుండా మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నెమ్మదికరమైన జీవితాలు మాకు దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున మీ నామాన్ని గణపరిచేవారిగాను, మీ నామానికి మహిమ తెచ్చేవారిగాను మేము ఉండడానికి సహాయం దయచేయండి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ఈ రోజున మీ యొక్క విలువైన మాటలను మాకు తెలిసిన కొందరికైనా ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలుభాగస్తులుండే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.